హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ టైటిల్ చూసే వచ్చినారు కదా. సో ఈరోజు మన టాపిక్ హౌ టు రిమూవ్ స్లైస్. సో ఒక మంచి షాంపూ తోటి మేము ముందుకు వచ్చేసాను. దాని రివ్యూ ఎలా వాడాలి, పిల్లలు వాడచ్చా, పెద్దవాళ్ళు వాడచ్చా, ఎంత టైం పెట్టుకోవాలి, రిజల్ట్ ఏంటి, అవన్నీ టాపిక్ గురించి అవన్నీ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈ పేలు అనేటివి మనం ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తుంటాం కదా, ఎందుకంటే స్కూల్స్కి వెళ్తారు కాబట్టి. సో పక్కన ఎవరు కూర్చున్నా కూడాను అవి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వాళ్ళు పక్కన వాళ్ళకి ఉంటే సరిపోతుంది, మనకి ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. సో అట్లా మా పాప కూడాను చాలా పేలు పట్టేశాయి అన్నమాట. ఎన్ని పేలు అంటే ఇన్ని పేలా అని చెప్పేసి నాకే ఆశ్చర్యం అనిపించింది. లాస్ట్లో రిజల్ట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే అసలు ఎన్ని పేలు వచ్చాయి అన్నది మీకే తెలుస్తుంది. సో చూసారు కదా, నిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ షాంపూ వల్ల ఏంటంటే మనకి చక్కగా పేలు కానీ ఎగ్స్ కానీ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట, ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ షాంపూ అన్నమాట. ఇది 30 ml ప్రోడక్ట్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. మీకు ఏ మెడికల్ షాప్లో అయినా ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. చోటా ప్యాకెట్ బడా నాయిస్ అన్నట్టు చూడడానికి ఇంతే ఉంది, బట్ వెరీ ఎఫెక్టివ్ అండి. నాకే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. సో నేను మా పాపకి అప్లై చేసి వాష్ చేసినాక ఒకసారి దువ్వితే అసలు ఎన్ని వచ్చాయంటే కుప్పలు వచ్చినాయండి. నాకు ఏంటి ఇన్ని పేలు ఉన్నాయో నా పాప జుత్తులో అని అనిపించింది నాకు. సో ఎగ్స్తో సహా చాలా వరకు వచ్చేసినాయి అన్నమాట. దీని అప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. సో హెయిర్ మొత్తం కూడాను దీన్ని మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇది జెల్ బేస్డ్ ఉంటుంది, లైక్ సేమ్ షాంపూలానే ఉంటుంది అనమాట. సో అందుకని హెయిర్ అంతా కూడాను మీరు మంచిగా అప్లై చేసేసుకోండి. అండ్ ఎక్కడెక్కడ మీకు ఎగ్స్ లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, సో అక్కడ ఎక్కువగా అప్లై చేసుకొని 40 మినిట్స్ అయితే అలా వదిలేసేయాలన్నమాట. 40 మినిట్స్ వదిలేసి తర్వాత వాష్ చేసుకున్నాక దువ్వేసేయండి. వెట్ హెయిర్ తోటి దువ్వేసేయండి, డ్రై హెయిర్తో కాకుండా. వెట్ హెయిర్తో దువ్వితే మీకు ఎన్ని వస్తాయంటే ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ దానికే చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చేస్తాయి. లేదు ఇంకా మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఎగ్స్ ఇంకా కనిపిస్తున్నాయి అంటే కనుక మళ్ళీ సెకండ్ టైం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత యూస్ చేయండి. లైక్ ఈరోజు సండే యూస్ చేశారనుకుంటే నెక్స్ట్ సండే మళ్ళీ యూసేజ్ చేయండి. సో మిగతా ఏమున్నా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. ఇన్ కేస్ అప్పటికీ ఉంటే కనుక ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ యూస్ చేయండి. అలా మీరు ఒక 2-3 వీక్స్కి మీకు మొత్తం పేలన్నీ కూడా పోతాయి, ఎగ్స్తో సహా. సో ఇదైతే మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని నా పర్సనల్ ఒపీనియన్. సో డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా, ఎవరికైతే పేలు సమస్య ఉంటుందో వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి రాయడం వల్ల ఏంటంటే అవి కొంచెం మత్తెక్కుతాయి అన్నమాట. సో మత్తెక్కితే మనం వన్స్ వాష్ చేసి వెంటనే దువ్వేసరికి అవి మొత్తం ఇట్లా పడిపోతూ ఉంటాయి. అసలు ఘోరంగా ఇట్లా పడతాయి అన్నమాట. నేనైతే షాక్, ఏంటి ఇన్ని వచ్చినాయా అని అనిపించింది నాకైతే. సో అక్కడ చూసారు కదా, పేరు నేను రాస్తుంటేనే నాకు ఒకటి కనిపించింది, బట్ అది కదలట్లేదు ఎందుకంటే అది మత్తెక్కిపోయి ఉంది. సో వన్స్ ఆఫ్టర్ 40 మినిట్స్ మంచిగా వాష్ చేసేసి ఆ తడి జుట్టుతోటే నేను దువ్వుతున్నాను అనమాట, పేలు దువ్వినతోటి. అసలు ఎన్ని వచ్చాయో మీరే ఇప్పుడు చూడండి. 40 మినిట్స్ తర్వాత వాష్ చేస్తారు కదా, అప్పుడు మట్టుగా మీరు వేరే షాంపూ ఏమీ యూజ్ చేయకూడదు, నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. చూసారు కదా, అసలు దువ్విన వెంటనే కూడాను ఆ వెట్ హెయిర్ తోటే మీరు మంచిగా దువ్వేసేయండి. సో దట్ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అసలు ఎన్ని ఉన్నాయో నాకైతే షాక్. అసలు దువ్వంగానే వాటి మత్తు పోయినట్టు మొత్తం ఇట్లా కదిలేస్తున్నాయి అన్నమాట పేలన్నీ కూడాను. చూసారా అసలు ఎన్ని వచ్చినాయో, నేనైతే షాక్ అసలు. సో మంచిగా పనిచేస్తుందండి ఇదైతే. సో మీరు కూడా ఎవరికైనా యూజ్ చేయాలి ఇట్లా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక హ్యాపీగా యూజ్ చేయండి, మీకైతే మంచి రిజల్టే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని చూస్తున్నారు కదా, సో ఇవన్నీ చంపేశాక నేను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ దువ్వాను అనమాట మొత్తం కూడా ఒక్కసారి. అప్పుడు ఒక్క పెయిన్ కూడా రాలేదు. మీతో అడిగితే అది కూడా షేర్ చేశాను, ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందా అని చెప్పి. అదొక ప్రూఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీకు ఒక్క పెయిన్ కూడా ఇక్కడ రాదు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.